మహాభారతం. అసలు మహాభారతం ఎవరు రాసిరు? వ్యాసుడు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ వ్యాసుడు ఎవరు అసలు? వ్యాసుడు మహాభారతం ఎందుకు రాసిండు? ఏ ఉద్దేశంతో రాసిండు? తెలుసుకుందాం ఇవన్నీ ఫస్ట్. ఒకసారి వశిష్ఠ మహాముని మన్మడైన పరాశరముని యమునా నది దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆమె పేరు సత్యవతి దేవి. అసలు ఈ సత్యవతి దేవి ఎవరు? ఫస్ట్ ఈమె గురించి తెలుసుకుందాం. ఒకసారి ఈ జాలర్లందరూ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద చేప దొరుకుతుంది వాళ్ళకి. అది డిఫరెంట్ గా ఉంటది, కానీ అది నార్మల్ చేప కాదు. బ్రహ్మదేవుని శాపం వల్ల చేపగా మారిన ఒక దేవకన్య. ఆ చేపను చూడంగానే జాలర్లందరూ వెంటనే తీసుకుపోయి దాన్ని కట్ చేస్తారు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే విధంగా అందులో నుంచి 2 శిశువులు బయటపడతారు. ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు. వాళ్ళు వెంటనే ఆ దేశ మహారాజు అయిన దాస మహారాజు దగ్గరికి తీసుకుపోతే ఆ దాస మహారాజు ఆ మగ బిడ్డని మత్స్య దేశానికి రాజుగా చేస్తాడు. ఆ ఆడబిడ్డ అదే రాజ్యంలో ఒక జాలర్ దగ్గరగా కూతురుగా పెరుగుతుంది. ఆ కూతురే సత్యవతి దేవి.